హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పాలకూర ఉల్లికారం వేపుడు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పాలకూర ఉల్లికారం మనకు వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది, ఇంకా చపాతీలో తినడానికి కూడా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పాలకూర ఉల్లికారం చేసుకోవడానికి 3 మీడియం సైజు పాలకూర కట్టలను 4-5 సార్లు బాగా కడగాలి. ఇప్పుడు పాలకూరను వీలైనంత సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పాలకూరను ఇంత సన్నగా కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న సైజు చిన్నులపాయ రెబ్బల్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్లోకి ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నులపాయ రెబ్బలు, 2 టీ స్పూన్ల కారం వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. కారాన్ని మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఉల్లికారాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిరపకాయ, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన 5 వెల్లుల్లి రెప్పలు, చిటికెడు ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఉల్లికారం వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మనం కట్ చేసుకున్న పాలకూర వేసుకొని పాలకూర అంతా ఉల్లికారంలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లికారాన్ని మధ్య మధ్యలో కలుపుతూ 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లికారంలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కు వచ్చినప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా పాలకూర ఉల్లికారం వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని రైస్ ఇంకా చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం వేపుడు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.